అయ్యో ఎంతో భయంకరమైన రేసు. నేను భయపడినా నేనే మొదటిగా వచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలి? నాకేమీ అర్థం కాలేదు. ఇప్పుడు నేనేం చేయాలో? అరే వాడి చేతిలో గన్ ఉంది. అయిపోయింది. కాలేదు. దగ్గర గన్ ఉంది. జొరావర్, ఇంతకీ నీకు ఏమైంది? ఆగు జొరావర్, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? లేవండి హంటర్ బ్రదర్, మోటు పట్లు వెళ్తున్నారు. ఇక్కడ నేను నడవలేను. నాకు తల మీద దెబ్బ తగిలింది. నాకు తల తిరుగుతుంది. ఈసారి కూడా మోటు పట్లునే గెలిచారు. అవును అవును, వాళ్ళని మనం ఎప్పుడు ఓడించనే లేదు. ఇప్పుడు మిమ్మల్ని అక్కడే ఆపుతాను. జొరావర్, అలా అంతా చెయ్యొద్దు. అలా అంతా చెయ్యొద్దు. పొద్దు పొద్దు పడిపోతాను. దేవుడా దేవుడా, జొరావర్ వద్దురే. త్వరగా జంప్ చెయ్యి. పైకి రా. బాయ్ బాయ్ మిత్రులు. బాయ్ 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 పతులు, ఇంకా ఎంతసేపు పరిగెత్తాలి? ఈ ఫ్లోటింగ్ మౌంటైన్ కి ముగింపే లేదే. ఇంకా జొరావర్ కి ఏమైందో ఏంటో తెలియట్లేదే. అవును మోటు, ఒక విషయాన్ని బాగా ఆలోచించి చూడు. ఎప్పుడు భయపడి వెనకాల ఉండే జొరావర్ ఇప్పుడు ముందుకు వచ్చాడంటే అర్థమేమిటి? కరెక్ట్. ఇప్పుడు ఇది మనం ఆలోచించాలి. మనం డెడ్ ఎండ్ కి వచ్చేసాం. పతులు, మనం ఫస్ట్ వచ్చేసాం. ఎవరక్కడ? అరే జొరావర్, అరే నువ్వు మాకన్నా ముందే వచ్చేసావా? జొరావర్, హఠాత్తుగా నీకేమైంది? దారంతా భయపడుతూ ఎలకలాగా వచ్చావు కదా. ఇంకా గెలుపు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించావు. జొరావర్, మాకు బాగా తెలుసు మీ గ్రామాన్ని కాపాడడం కోసమే కదా నువ్వు ఇదంతా చేస్తూ ఉన్నావు. జొరావర్ అన్నయ్య, కంగ్రాచులేషన్స్. నీ వల్ల నీ గ్రామాన్ని నువ్వు కాపాడగలవు. నీకు 500 కోట్లు దొరకబోతోంది. అరే మాకు 300 కోట్లు చాలు. ఊరా నా గ్రామం తప్పించుకుంటుందా?
నేనేమన్నా నా ఊరిని కాపాడటానికి ఈ పందెంలో కలిశాను. మీరందరూ ఎంతో పాపం. ఈ పందెంలో ఎవరికి ఏ డబ్బు దొరకదు. ఇంత దూరం నేను జాగ్రత్తగా రావాలని, అందువలనే మిమ్మల్ని అందరినీ రేస్ అని చెప్పి ట్రాప్ చేశా. ఇక్కడ ఏ రేసు లేదు, మీరందరూ తిరిగి వెళ్ళొచ్చు. ఇదే విషయం అయితే హెలికాప్టర్ పట్టుకుని రావచ్చు కదా. ఈ చోటు రెండు దేశాలకి మధ్యన ఉన్న నో మ్యాన్స్ ల్యాండ్. దీని మీద నుంచి ఏ ఏరోప్లేన్ ఎగిరినా కూడా ఈ రెండు దేశాల్లో ఉన్న రడారం దాన్ని డిటెక్ట్ చేస్తుంది. వెంటనే గుళ్ళు వర్షాల్లా కూస్తాయి. అది ఈ లోకం మొత్తానికి తెలిసిపోతుంది. అందుకే నేను ఇక్కడికి రావటం ఎవరికి తెలియకుండా ఉంచాను. దానికి కారణం ఏమిటి? అలా సీక్రెట్ ఏముంది చెప్పు. అది నా సీక్రెట్, నీకు తెలియవలసిన అవసరం లేదు. మీరు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. మీకు సంబంధించిన రేసు దీనితో అయిపోయింది. నౌ యు గో బ్యాక్. నేను బయలుదేరుతున్నాను. ఏయ్, జోరావర్, ఆగు. జోరావర్, జోరావర్, నువ్వు ఏదైతే చెయ్యాలని వచ్చావో అది మేము చెయ్యనివ్వము. మోటో, మోటో! మోటో! జోరావర్, మేము నిన్ను వదిలిపెట్టము. మోటో! ఎక్కడికి తప్పించుకుంటావు? నా మిషన్ ని నేను ఖచ్చితంగా పొందుతాను. నన్నెవరు ఆపలేరు. అరే, ఎక్కడికి పోయింది? పతులు, ఈ పారాషూట్ తెరుచుకునే హ్యాండిల్ ఎక్కడ ఉంది? ఇదిగో చూడు మోటో, మన బ్యాక్ ప్యాక్ లో పారాషూట్ ఏమీ లేదు. అతను మాత్రమే పారాషూట్ తెచ్చుకున్నాడు. ఏంటి? కానీ ఇది చీటింగ్ కదా, రేస్ కదా, కాంపిటీషన్ కదా, అందరికీ రూల్స్ ఒకేలా ఉండాలి కదా పతులు. మోటో, మోటో! ఒక విధంగా నేను నా డైమండ్ వ్యాలీకి వచ్చి చేరాను. మోటో రా, తిన్నగా వెళ్ళి అతని పారాషూట్ మీద ల్యాండ్ అవుదాం. మనం తప్పించుకోవడానికి ఇది ఒక్కటే మార్గం. శభాష్ మోటో! ఏంటిది? పట్టుకో. ఎవరు పైన ఉన్నది? పతులు, నీకేమనిపిస్తోంది? నేను జారిపోతున్నాను. మోటో! అరే జోరావర్ అన్నా, మమ్మల్ని తప్పించుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? మీరు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి. మోటో, జోరావర్ని వదిలేయొద్దు. వదులు, నన్ను వదులు. మీరెందుకు వెనకాలే వస్తున్నారు? రేస్ ఎప్పుడు అయిపోయింది కదా. మోటో, వదలొద్దు. మేము మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాం. మోటో, ఇప్పుడు వెంటనే మన ఫ్లైట్ ల్యాండ్ కాబోతోంది. పతులు, మనం ఇప్పుడు ఏ లోకానికి వచ్చాము పతులు? ఇక్కడ అన్ని తలకిందలుగా ఉన్నాయి. ఆకాశంలో తప్పించుకున్నాం, కానీ ఇక్కడికి చిరిగిపోయాం. మోటు పత్తులు, మిమ్మల్ని వెళ్ళిపోమని నేను అప్పుడే చెప్పాను. నా మాటలు మీరు ఇద్దరూ వినలేదు. మీ జీవితం మొత్తం ఇక్కడే వేలాడుతూ ఉండండి. అరే, ఆగు. నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటనేది చూద్దాం. డైమండ్ వ్యాలీ కేవ్. ఎస్ ఎస్, ఏ చోటికి నేను రావాలో ఆ చోటికి వచ్చి చేరాను. బాయ్ బాయ్ మోటు పత్తులు. ఓయ్ జోరావర్, రేస్ ఇంకా పూర్తి కాలేదు. అది కూడా నీ ది ఎండ్ అయినప్పుడే అవుతుంది. ఇవి స్టార్స్ లాగా ఉన్నాయే, మెరుస్తూ ఉన్నాయి. అది కాకుండా ఇవి లెక్కలేం. ఎస్ ఎస్, నేను వ్యాలీ ఆఫ్ డైమండ్స్ లోకి వచ్చేసాను. ఒక్కసారి బ్యాడ్ షేప్ డైమండ్ దొరకని దాని తర్వాత ఈ లోకంలో నేనే పెద్ద డబ్బు గల్లవాణ్ణిగా ఉంటాను. ఎంతో పవర్ఫుల్ గా. ఇదే నాకు ఆఖరి ఛాలెంజా? అదిగో ఆ పక్కనే నెక్స్ట్ పవర్ అనేది ఉంది. అదే ఈ లోకంలో నన్ను పవర్ఫుల్ గా మార్చబోతుంది, డబ్బు గల్లవాణ్ణిగా చెయ్యబోతుంది. మాత్రం మానొద్దు మోటో.
తప్పించుకోవాలి. ఎలా తప్పించుకోవాలి? రా. జోరావర్, ఇటువైపే వెళ్ళాడు. మనం వాడిని వెతకాలి. అరే పతులు, ఈ కేవ్స్ అంతా ఫుల్ గా డైమండ్స్ గా ఉంది. నాకు తెలిసి ఇదే వ్యాలీ ఆఫ్ డైమండ్స్ అనుకుంటున్నాను. నువ్వు కరెక్ట్ గా చెప్పావు మోటు. దీనికోసమే జోరావర్ ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నాడు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.